రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగితే పోలింగ్ ముగిసిన 12 గంటల తర్వాత ఈవీఎంలు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని 2 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలు ఆలస్యంగా పంపిణీ కేంద్రానికి చేరాయి. పెనమలూరు పరిధిలోని కానూరు పంచాయతీలో ఓ పోలింగ్ కేంద్రం, యనమల కుదురు, వణుకూరుల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్కు సంబంధించి సరికొత్త వివాదం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి పోలింగ్ ముగిసే మరుసటి రోజు రాత్రి 9 గంటలకు ఈవీఎంలను అప్పగించారు. ఈవీఎంల అప్పగింతకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన సమాధానం ఎన్నికల అధికారుల్ని నివ్వెరపోయేలా చేసింది. నిద్రపోయాం, అందుకే ఆలస్యమైందంటూ బాధ్యత కలిగిన రిటర్నింగ్ అధికారి చెప్పడంతో ఈవీఎంలు తీసుకునేందుకు స్ట్రాంగ్ రూమ్ అధికారులు తొలుత నిరాకరించారు. ఆ తర్వాత స్వీకరించినట్టు తెలుస్తోంది. 3 రోజులుగా నిద్ర లేదని, అందువల్ల బాగా నిద్ర పట్టేసిందని, అందుకే ఈవీఎంల అప్పగింత జాప్యం అయిందని ఆర్ఓ విస్తుపోయే వివరణ ఇచ్చినట్టు సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎక్కడా ఈవీఎంలు మొరాయించిన ఘటనలు నమోదు కాలేదు. కేవలం 2 కంట్రోల్ యూనిట్లు, ఒక వీవీప్యాట్నే మార్చాల్సి వచ్చింది. కానూరు పంచాయతీలో ఒక పోలింగ్ కేంద్రం, యనమల కుదురులో 2, వణుకూరులో ఒక పోలింగ్ కేంద్రంలో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పెనమలూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రాన్ని సమీపంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు. 11వ తేదీ అర్ధరాత్రి లోపే పోలింగ్ ముగిస్తే 12వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు వెళ్లాయి. ఈ అంశం తమ దృష్టికి రాలేదని, వచ్చిన తర్వాత ఈసీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంల తరలింపు వ్యవహారంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను ఎందుకు తరలించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరింది. ఏఆర్ఓగా ఉన్న నూజివీడు తహసీల్దార్ పి తేజేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. రిజర్వ్ ఈవీఎంలను మచిలీపట్నం కేంద్రానికి తీసుకువెళ్లి తిరిగి వాటిని వాహనంలో తరలించిన అంశం వివాదాస్పదమైంది.